చెమటలు పడుతుంటాయి. ఎందుకు అంటే ఎగ్జామ్ రాయడం ఏంటి? కానీ ఒక 9 నెలలు 10 నెలలు అయిన తర్వాత ఎగ్జామ్ రాయడం కోసం ఎంత హాయిగా ఎగ్జామ్ రాయాలమ్మా. హాయిగా కూర్చొని మంచిగా కూర్చొని రిలాక్స్గా సినిమా చూసినట్టుగా అనుకున్నట్టుగా ఎగ్జామ్ తీరిగా మంచి రాసి కాలర్ ఎగిరేసి ఎవరు వస్తుంది ఎవరు పోతే చూడకుండా ఎగ్జామ్ రాసే స్థితి ఒక ఆదర్శ విద్యార్థి ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే మాకు తెలుసు ఎందుకంటే అన్నీ చేస్తున్నాం, అసలు పని చేయడం లేదు. అన్నీ చేస్తున్నాం కానీ మన పని చేయడం మన లక్ష్యం ఏదో మనకు తెలియదు కూపడం కదా. మనం ఎందుకు వాట్ ఇస్ అవర్ గోల్, వాట్ ఇస్ అవర్ ఆస్పిరేషన్, వాట్ ఇస్ అవర్ ఇన్స్పిరేషన్ అని మనకు తెలియకుండా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చేసింది. అవునా కదా? ప్రతిదానికి వస్తుంది. అప్పుడు ఏమైతే మనం ఒకసారి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు మనకు బాగా కలుగుతుంది, అయ్యో ఇంత జీవితము ఈ డిగ్రీ అయితే కానీ నేను దాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయినానే. మనం మీరు చూస్తుంటే మీరంతా యూత్ చాలా మంది చదువుకుంటారు, కాలేజ్ పోతుంటారు, ఎగ్గొడుతుంటారు, బాయ్ ఫ్రెండ్ అంటారు, గర్ల్ ఫ్రెండ్ అంటారు, ఇంకేదో అంటారు. టైం వేస్ట్ చేస్తుంటే ఒక మూలలో ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. మనం తప్పు చేసిన బాధన ఇక్కడ ఈ సారు చెప్పే పని లేదు, మీ తల్లి చెప్పే పని లేదు, తండ్రి చెప్పే పని లేదు. మీలో మీకు ఒక అంతర్గతంగా గుండెల్లో మంట పుచ్చుతుంటారు, నేను తప్పు చేస్తున్నానే భావన. ఎందుకు? మీకు తెలుసు మీ జీవిత లక్ష్యం ఏందో కదా. మీ జీవిత లక్ష్యం మీకు తెలుసు కాబట్టి అంతర్గతం తెలుసు, దాన్ని బయట పెట్టుకోవడం లేదు కాబట్టి బాధపడాల్సింది. అవునా కదా? మన 1 జనవరి స్టార్టింగ్లో అందరూ మాకు క్యాలెండర్ ఇస్తుంటాం. మాకు నేను తీసుకుపోయి మా ఇంట్లో వచ్చేసి ఆమెకు చెప్పాను, క్యాలెండర్ మంచిగా పెట్టేసి చెప్పాను. కొత్త ఇవి అయితే కొత్త కావాలంటే ఆమె ఒక మొల తీసుకొని మొల లేకుండా కాబట్టి కరెక్ట్గా చూసుకొని మొల తీసుకొని కొట్టాలనుకున్నాను. కొట్టలేదు. మొల కొట్టాలంటే ఏం కావాలా? రాయి కావాలి, సుట్ట కావాలి. అక్కడ మా అబ్బాయి క్రికెట్ బ్యాట్ ఉంది, ఆ మూల క్రికెట్ బ్యాట్ ఉన్నది. ఆమె ఏం చేసిందంటే ఆ క్రికెట్ బ్యాట్ మూల పెట్టేసి క్రికెట్ బ్యాట్ టక్ కొట్టేసి మూల దిగింది, క్యాలెండర్ పెట్టేసింది, పని అయిపోయింది. బస్ హాయిగా తీసుకుపోయింది. ఒకనాడు మా అబ్బాయి క్రికెట్ ఆడి నేనే కొంత యూత్ ఎంత కేర్లెస్గా ఉంటారంటే కదా, ఇండిసిప్లిన్ ఉంటే తీసుకుపోయి క్రికెట్ బ్యాట్ని అక్కడ బయట పెడదాం లోపల తీసుకుపోయి బయట పెట్టేసుకున్నాను. ఈలోగా బట్టలు ఉతకామ వచ్చేసింది. బాగా ముతక బట్టలు ఉన్నాయి. ముతక బట్టలు అంటే అర్థం ఏంటిది? దళసరి బట్టలు ఉంటాయి బాగా. ఆ బట్టలు నానేసిన తర్వాత వేస్తే సోడతో నానబెడితే విజయాలు కాబట్టి కొట్టడానికి ఏం దొరకదు. అటు చూసింది ఆమె, దాన్ని ఎడ్యుకేటెడ్ కొట్టేసింది. సో మన క్రికెట్ బ్యాట్ ఏం చేసింది? క్రికెట్ బ్యాట్ మొలగొట్టింది. మన క్రికెట్ బ్యాట్ బట్టలను ఉతికింది. అవునా కాదా? బట్టలు ఉతికింది. అప్పుడు క్రికెట్ బ్యాట్కు ఆ పని చేసినప్పుడు ఏదో బాధ కలుగుతుంది. దానికి మొల మా శ్రీమతి కొట్టినప్పుడు అయ్యో ఎందుకు దానికి క్రికెట్ బ్యాట్ బాధ కలుగుతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని అనుకుంటుంది. అలాగే బట్టలు ఉతకడం కూడా అవుతుంది. అవునా కాదా? మరి క్రికెట్ బ్యాట్కి ఎప్పుడు సంతోషం కలుగుతుందండి? ఇట్లాంటి యువకులు చూడు, ఎంతమంది యువకులు ఎంత బెస్ట్, ఎంత సినిమా స్టార్ లాగా ఎంత మంచిగా ఎంత బాగా ఎక్సర్సైజ్ పడుతుంది. ఎంతమంది యూత్ ఉన్నారు చూడండి. వీళ్ళతో పిచ్చలు తీసుకొని కేక్ పడేసుకొని బాల్ వేస్తుంటే ఏమంటుందండి మన ఎడ్యుకేట్ అయింది కదా, కొడుతుంటే 4 కొడితే 2 తీస్తే బ్యాట్ సంతోషిస్తుంది, సింగిల్ అని తీస్తే సంతోషిస్తుంది, 4 అయితే ఇంకా సంతోషిస్తుంది. వేసి కొట్టామనుకోండి, కొడితే 6 అయింది అనుకోండి, ఆ క్రికెట్ బ్యాట్ ఎంతో మీరు సపోర్ట్ కొట్టినట్టుగా క్రికెట్ బ్యాట్ అంతర్గతంగా సంతోషిస్తుంది. ఎందుకంటే క్రికెట్ బ్యాట్ కావాల్సింది ఏంటంటే సిక్సర్లు కొట్టడం. కాబట్టి ఆ క్రికెట్ బ్యాట్కి ఏమనిపిస్తుంది? జీవనం లేని ఒక క్రికెట్ బ్యాట్ తను చేయాలని పని చేస్తూ అనవసరమైన పనులు చేస్తున్నది కాబట్టి బాధ కలిగేది, అవసరమైన పని చేసినప్పుడు సంతోషం కలిగేది. మరి క్రికెట్ బ్యాట్కు ఉన్న ఆలోచన, క్రికెట్ కాకుండా ఫీలింగు మనకున్నట్టయితే ఈ రోజు యూత్కున్నట్టయితే నేను కాలేజీకి ఎందుకు పోతున్నాను, స్టడీ సర్కిల్కి ఎందుకు పోతున్నాను, హైదరాబాద్కి ఎందుకు పోతున్నాను, కోచింగ్ ఎందుకు తీసుకుంటున్నాను, దేనికోసం తీసుకున్నట్టయితే మనం దానిలో ఎంతవరకు మనం సద్వినియోగం చేస్తాం, హౌ మచ్ 100%, 90% వీఆర్ యూటిలైజింగ్ అవర్ టైమ్ ఎట్సెట్రా హౌ అనేది ఆలోచిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. అవునా కదా? సో ఈరోజు సమాజంలో ఇట్లా జరగడం కారణం ఏంటంటే స్పష్టమైన లక్ష్యం లేకపోవడం. వితౌట్ ఎనీ గోల్. మెజారిటీ స్టూడెంట్స్ ఆర్ మెజారిటీ యూత్ ఆర్ వితౌట్ ఎనీ గోల్ దే ఆర్ డూయింగ్ ఎనీథింగ్. వితౌట్ ఎనీ గోల్ చేసినప్పుడు ఏమైందంటే లక్ష్యం లేకుండా చేస్తే ఫెయిల్ అయిపోతాం. అందుకే చదువుకుంటప్పుడు లక్ష్యం ఉండాలా, ప్రతిదానికి లక్ష్యం ఉండాలా, టార్గెట్ ఉండాలా. అప్పుడున్నట్టయితే మనం ఆలోచిస్తే మనకు సక్సెస్ అవుతాం. నాకు ఒకసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. మీరంతా మనం ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తాం, బస్ స్టాండ్కి వెళ్తారు కదా, బస్ ఎక్కడానికి వెళ్తాం. వెళ్ళే ముందు ఈ మధ్య ఫోన్ చూసి కనుక్కొని
హైదరాబాద్ బస్సు ఉన్నప్పుడు కనుక్కొని మనం అక్కడికి పోతాం. హైదరాబాద్ బస్సు వస్తే 2 స్టాప్ బస్సు వస్తే ఎక్కం, 3 స్టాప్ బస్సు వచ్చిన ఎక్కం, డీలక్స్ వచ్చిన ఎక్కం. అదే గరుడ వచ్చింది అనుకోండి, ముందే బుక్ చేసుకొని టికెట్ తీసుకొని మనం ఎక్కేసి హాయిగా వెళ్ళిపోతాం. హైదరాబాద్ దిగుతాం. హైదరాబాద్ దిగంటే మళ్ళీ ఓలానా ఏదా అనుకొని చెప్పి మన డిసిషన్. ఆఫ్టర్ ఆల్ 300 కిలోమీటర్కు ఇంతగానో ఆలోచించే మనం 300 కిలోమీటర్ ప్రయాణం గురించి ఆలోచించే మనం మన జీవితం, గత జీవితం ఇంకా ముందు ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్నాయి, 25 ఏళ్ళు ఉన్నాయి, 60 ఏళ్ళు బతాను, 70 ఏళ్ళు బతాను, 80 ఏళ్ళు బతాను, నా జీవితం అంతా ఎలా ఉండాలనే ఆలోచన ఈరోజు లేకపోయిన కారణంగా, ఒక స్పష్టమైన లక్ష్య కోర్ లేకపోయిన కారణంగా ఈరోజు ఫెయిల్ అయిపోతుంది. పీపుల్ ఆర్ ఫెయిలింగ్ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ కదా. ఆ స్పష్టమైన లక్ష్యం మనకు ఉన్నట్టయితే మనకంటూ కోరికలు ఉన్నాయి. మన కోరికలు లేవా? వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఆర్డర్ హ్యూమన్, వీఆర్ హ్యావింగ్ డిజైర్స్. మీకు నాకు అందరి కోరికలు ఉన్నాయి, ప్రతి కోరిక ఉన్నాయి, చిన్న చిన్న మామూలు కోరిక, అన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు తగ్గట్టుగా మనం జీవించాల్సిన అవసరం ఉంది కదా. మరి అవకాశం ఎవరు ఇస్తారు? భగవంతుడు అవకాశం ఆల్రెడీ ఇచ్చేశారు కదా. ఈ జన్మ అనేది భగవంతుడు నాకు ఇచ్చేసారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఇప్పుడు మన యొక్క కళను మనమే సాకారం చేసుకోవాలి కదా. ఎప్పుడు కళను సాకారం చేసుకుంటాం? మన గురించి మనకు ఆలోచన ఉన్నట్టయితే, మన గురించి మనకు తెలిసినట్టయితే కదా, మన టాలెంట్ మనకు తెలిసినట్టయితే, మన కోరికలు తెలిసినట్టయితే మనం లక్ష్యం పెట్టుకోగలుగుతాం కదా. ఏది ఏమైనప్పటి లక్ష్యం ఒకటి ఉంటుంది కదా. మరి అందుకే మన కోరిక ఆధారంగా, మన ఇష్టం ఆధారంగా, ఇంతకుముందు చెప్పాము ఇష్టం అని, అది ఆశ్చర్యం ఇస్తుంటుంది. జీవితం ఒకసారి వస్తుందండి. జీవితం, లైఫ్ కమ్స్ ఇన్ ఓన్లీ వన్స్. అకార్డింగ్ టు ఫిలాసఫీ దేర్ ఇస్ అ రిబర్త్ అండ్ డెత్, ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అకార్డింగ్ ఫిలాసఫీ. బట్ ఐ సే దట్ బర్త్ కమ్స్ ఓన్లీ. ఒక్కసారి జీవితం మాత్రం వస్తుంది, ఒక్కసారి వచ్చే జీవితం మనం ముగిసిపోతుంది. వస్తుందో రాదో తెలియదు. ఆ దానికోసం తపన పడబడలు ఉన్న జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడం ఎలా ఆలోచిస్తే మనకు ఆలోచన వచ్చేస్తుంది. మనకి ఇష్టం ఉన్నట్టు జీవించడానికి వీలు లేదా కదా. మనకంటే చిన్న చిన్న కోరికలు, ఒక పెద్ద కోరిక, మనకు శక్తి, మన శక్తి మనకు ఉన్నదే. మన టాలెంట్ లేదా? ఆ టాలెంట్ ఉన్నదే. ఆ టాలెంట్ లేదనుకోవడం వివేకానంద చెప్పినట్టుగా మన ఒక టాలెంట్, అంతర్గతంగా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ను మర్చిపోతున్నాం. మేము వీఆర్ ఆర్డనరీ పీపుల్ అని మనం అనుకుంటాం. మేమంతా మేము ఆర్డర్ అండి, మేము మామూలు అండి, మామూలు అల్లా చదువుకున్నామండి, తెలుగు అండి, ఇంగ్లీష్ అండి, కాదండి, సో మెనీ ఇన్ఫెక్ట్ కాంప్లెక్స్, వి ఫీల్ ఇన్ఫెక్ట్ కాంప్లెక్స్. కానీ అది కాదు కదా. మీలో అద్భుతమైన టాలెంట్ ఉన్న స్వామికి చెప్తాను. దెర్ ఇస్ హిడెన్ టాలెంట్ ఈజ్ ఇన్ ఎవ్రీబడి. లెట్ us explore it and ignite it. Then ఒక న్యూక్లియర్ పరమాణువు కనబడదు కంటికి. మీకు తెలుసు యాటం పరమాణువు కంటికి కనబడదు. దానిలో కేంద్రకం, మధ్యభాగం కేంద్రకము. ఆ కేంద్రకంలో ఉండే ప్రోటాన్, న్యూట్రాన్ అవి ఉంటాయి కదా. అంత చిన్న న్యూక్లియర్, చిన్న కేంద్రకం నుండి దాన్ని విచ్ఛిన్నం చేస్తే, ఫ్యూజన్ చేస్తే ఒక అణుబాంబు ఉత్పత్తి అయిపోతుంది కదా. కంటికి కడవని ఒక చిన్న కేంద్రకం నుండి కేంద్రక చర్య వలన అణుబాంబు ఉత్పత్తి అయితే ప్రపంచం నాశనమయ్యే స్థితికి వస్తే కదా. మరి అటువంటి సేమ్ న్యూక్లియర్ కేంద్రక శక్తి మనలో, మన గుండెలో కూడా, మీ గుండెలో, మీ మేధస్సులో, మీ దేవేశలో ఉంది, మీ చేతిలో ఉంది. అది దాన్ని కనుక్కోవడం కావాలి. న్యూక్లియర్ రియాక్షన్ చేయడం కావాలి. న్యూక్లియర్ రియాక్షన్ చేయడానికి షార్ట్ టైం ఇది పడుతుంది. అలాగే కండిషనింగ్ ఉంటాయి. సో మనం కూడా ఆ కేంద్రాన్ని గుర్తించగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, ఫీల్ యువర్ సెల్ఫ్ గ్రేట్. You are not at all inferior kada. Yes, you may be, I am looking ordinary, but something is there, inner talent is there. Let us shape it, let us exploit it అని అంటాం. మన కళ్ళ ముందు కనబడుతుంటాయి. ఒక 78 ఏళ్ళ కిందట ఎడారి ప్రాంతంలో మనం చూసాం. ఎడారి ప్రాంతంలో సుదూర 78 ఏళ్ళ కిందట ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ లోపల ఎక్కడో ఓయాసిన చోట గడ్డి మొలుస్తుంది, లేదా ఖర్జూరం చెట్లు ఉంటాయి, మిగతా పంటలు ఉన్నాయి. ఆ ఎడారి ఉంటుంది. మన దగ్గర అన్నీ ఉంటాయి, అక్కడ ఏమి ఉండదు. మామూలుగా ఉన్న ఇసుక ఎడారి లోపల వాళ్ళు ఏమని అనుకోకుండా వాళ్ళు శోధించి రిగ్ చేశారు, బోరింగ్ చేశారు. బోరింగ్ ఏం వేసం వచ్చిందని మనకైతే నీళ్లు పడతాయి. మనం బోరింగ్ వేస్తే నీళ్ళు పడితే పడకపోవచ్చు కూడా. కానీ అక్కడ బోరింగ్ వేస్తే నీళ్ళ బదులు పెట్రోలియం బయటకు వచ్చేసింది. ఆ పెట్రోలియం అమ్ముకుంటే ఈరోజు వాళ్ళు కుబేర్లు అయిపోయినారు. మన వాళ్ళంతా కూడా ఇప్పుడు నిర్మల్, ఆదిలాబాద్ చుట్టూ అందరూ కూడా ఫాలో అని చెప్పి ఏ పని తాపని చెప్పి వీసాలు తీసుకొని, విజిట్ వీసా, టూరిస్ట్ తీసుకొని జాబ్ చేసి, చిన్న జాబ్, పెద్ద జాబ్ చేసి కువైట్లో పని చేస్తున్నాము, సినిమా చూస్తున్నాము దాంట్లో. సో మామూలుగా ఉండే ఇసుక, కరవ ఇసుక లోపల అంతర్గతంగా ఏముంది? పెట్రోలియం ఉంది. సో నేనంటే పాయింట్ అదే, వివేకానంద అనే పాయింట్ అది. మీరు కూడా మామూలుగా ఉన్నారు కానీ మీలో అద్భుతమైన శక్తి ఉన్నది. దాన్ని కనుక్కోండి అని చెప్తారు.
ఎప్పుడైతే మీ శక్తి మీరు గుర్తించగలుగుతారో కదా, అప్పుడు మీకు ఏమైతే ఆటోమేటిక్గా మీకు దానికి శక్తి లేకపోతే మీకు తెలుస్తుందండి. మీలో శక్తి ఇంత ఉందని తెలియదు. హనుమంతుడు ఉన్నట్టుగా లంకలు ఎలా చేరాలా, లంక దుకాలు అన్ని యోజనాలు దూరం ఎగరాలి. ప్రతి ఒక్కరికి లిమిట్ ఉంటుంది. నేను 10 యోజనాలు 20 యోజనాలు అందరూ చెప్తారు. చివరికి ఎవరు ముందుకు రాకపోతే హనుమంతుడు ముందుకు రాడు తెలుసా మీకు. జాంబవంతుడు వచ్చేసి హనుమ యు ఆర్ గ్రేట్, యూ కెన్ జంప్ ఎనీథింగ్, యూ కెన్ జంప్ ఎనీథింగ్, యూ కెన్ యూ కెన్ ఫ్లై ఎనీ మైల్స్ అని చెప్పగానే, నువ్వు అద్భుతం చెప్పగానే హనుమంతుడు శరీరం పెంచేసి ఒక్కసారి గీకరించి కుక్క ఇట్లా గట్టడానికి పోయి ఆకాశమార్గ ప్రయాణిస్తే లంక చేరుకుంటాడు. సో హనుమంతుడు కూడా అంత శక్తి ఉంది. నేనేందని అంటే కూడా వివేకానంద నేనంటే అర్థమైంది ఐఎమ్ వాట్ ఐఎమ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఏమంటారు అంటే మీరు యూఆర్ లైక్ హనుమాన్, ఇస్ ఇట్ నాట్, యూఆర్ నాట్ ఆర్డరీ యూఆర్ లైక్ హనుమాన్. లెట్ us realize your energy, let us realize your potentiality, is it not, and take it out. I came here with a purpose. I came here today to address you with purpose and motivation, etc. because I have strong desire to make you aware about yourself. మన ప్రపంచం గురించి చెప్పండి, యుద్ధాల గురించి ఆలోచన, మన గురించి ఈరోజు మరో ప్రపంచం, మన ప్రపంచం కాదు, మన ప్రపంచంలోకి మనం వెళ్దాం. ఈరోజు మన గురించి ఆలోచుకున్నాం. అందుకే యు ఆర్ లైక్ హనుమాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దట్ ఇన్ఫాటిక్ కాంప్లెక్స్. వాట్ దట్ ఇన్ఫాటిక్ కాంప్లెక్స్? ఐ ఆమ్ షార్ట్, ఐ ఆమ్ టాల్, ఐ ఆమ్ బ్లాక్, ఐ ఆమ్ థిన్, ఐ ఆమ్ థిక్ కదా. అన్ని ఫీలింగ్స్ ఉంటాయండి మనకు. ఎట్లా ఫీలింగ్ ఉంటాయి చూడాలి. నేను పొడుగ్గా ఉంటే పొడుగున్నంత ఒక బాధ, పొట్టిగా ఉంటే పొట్టిగా ఉన్న బాధ, ఎర్రగా ఉంటే ఎర్రగా ఉన్న బాధ, నల్లగా ఉంటే నల్లగా ఉన్న బాధ. అది అన్ని బాధలు మనకి. ఎప్పుడు తన శరీరం తొత్తుగారి ఎంత టూమచ్చండి. పొట్టి ఉన్నానంటే పొట్టి అది నేను హైట్ బాగా 6 feet ఉన్నాడు, సూపర్ ఉన్నాను అనుకుంటారు. ఆయన కూడా పొట్టిగా బాగా, ఎర్రగా ఉన్న వాళ్ళు అబ్బో చాలా ఉంటారు, మా నల్లగా ఉన్న అంటే ఇదంతా నాన్సెన్స్ కదా. లెట్ us realize, remove that shed. You are great, you are having self-esteem. I am great, I am everything, I can do anything, I am potent. When we can do anything? When you have goal. That's why first point చెప్పాను, రియల్లీ డిపెండ్ అకాన్ టేస్ట్. మన ఇష్టం కొద్ది అవుతామండి. ఏ ఉద్యోగం వాదం చేయగా మీరు ఏ స్టేజ్కి ఎదగాలి నా కోరిక అంటే, మనకి ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం కాదు, మనకి ఏదో ఒక ఉద్యోగం, ఒక స్టెబిలిటీ వరకు ఒక ఉద్యోగం దొరికే, చిన్న ఉద్యోగం దొరికినా చిన్న ఉద్యోగం చేస్తూ పెద్ద ఉద్యోగం పోదాం. చాలా మంది ఇంతకు కూడా స్పీచ్ బీటెక్ చేసిన కాన్స్టెబుల్ అవుతుందని ఒక రాంగ్ ఇంప్రెషన్ ఉన్నా. దెన్ ఐ రియలైజ్ మై మిస్టేక్, ఐ రియలైజ్ దట్ మై నోషన్ ఈజ్ రాంగ్. ఏంటంటే మనకు చాలా మంది బిలో యావరేజ్ కుటుంబం నుంచి వస్తారు. యూత్ తల్లిదండ్రులు కూలి పని చేసే వాళ్ళు ఉంటారు, వ్యవసాయ కుటుంబాల నుంచి ఉంటారు, డబ్బులు లేవు. ఆ వైఎస్ఆర్ పుణ్యం ఆ కాలంలో మనకు ఫీ రీయింబర్స్మెంట్ చదువుకున్నాము, ఇప్పుడు గవర్నమెంట్ అది ప్రొవైడ్ చేస్తుంది, హాస్టల్స్ ఇస్తుంది, మనకి ఇచ్చేస్తున్నది, అవునా కాదా. కాబట్టి వాళ్ళు మనం చదువుకుంటాం. దాని లోపల మనము ఈ గోల్ పెట్టుకున్నట్టయితే మా టేస్ట్ ఏంటిది, టాలెంట్ ఏంటిది అని అనుమానం చేసి ముందుకు పోయినట్టు ప్రాణం ఉంటుంటే మనం గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకుని కారణంగా ఇవ్వలేము, ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం. ఒక గోల్ ఉంటే, స్పష్టమైన లక్ష్యం ఉంటే ఏమవుతుందండి, మీ విజన్ మీకు క్లియర్ ఉంటే ఏమవుతుంది అనుకోండి, మీకు టైం వేస్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం వేస్ట్ కాదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళాలనుకోండి, ఇట్లా తిరిగి పోతే బాగుంటుందా, డైరెక్ట్ పోతే బాగుంటుందా? ఉట్టు పోయింది అనుకో, ఉట్టు డైరెక్ట్గా హైవే ఎక్కితే ఉట్టు హైదరాబాద్కి వెళ్ళిపోతాం, అట్లా కాకుండా ఉట్టు పోయా లక్షపేట అట్లా పోయి హైదరాబాద్కి వెళ్తాం. అంటే మనకు స్పష్టమైన లక్ష్యం ఉంటే టైం సేవ్ అవుతుంది, అవునా కాదా. టైం సేవ్ అవుతుంది. ఆ టైం సేవ్ కావడం అనేది లక్ష్యం కావాలి. లక్ష్యం క్లియర్గా ఉన్నట్టయితే మీకు మనం పని చేయగలుగుతామండి. మీకు కొత్త కారు ఇచ్చారు, మీ నాన్నగారు కొత్త కారు ఇచ్చారు, మీ యూత్ అంతా యంగ్స్టర్స్ 20 years old, కొత్త కారు. యూఆర్ ఆల్సో వెరీ న్యూ డ్రైవర్ అండ్ యూఆర్ పోటెంట్ ఎనఫ్. మీరు కారు హైవే మీద పోతున్నారు, పోతా ఉన్న వరకు ఏమైపోయింది, వర్షం పడే వరకు ఏమైపోయింది కదా, వర్షం వరకు స్పీడ్ తగ్గిపోయింది. మరి ఎందుకు తగ్గిపోయింది స్పీడ్? కొత్త కారు, ఒక యువకుడు కారు నడుపుతున్నాడు, టాలెంట్ ఉంది, కానీ 30 kilometers కూడా స్పీడ్ నడపలేకపోతున్నాడు. ఎందుకంటే భారీ వర్షం పడుతుంది, ఎదురుగా ఏం కనబడడం లేదు, నీళ్లు ఉన్నాయి, ఏం కనబడడం లేదు. ఆ విజన్ అనేది ఇదైపోయింది కాబట్టి పోవడం లేదు. అంటే మన లక్ష్యం ఎప్పుడు స్పష్టంగా ఉన్నదనుకోండి, మనం ముందుకు వెళ్తాం. అందుకే లక్ష్యం స్పష్టంగా ఉండాలా, ఖచ్చితంగా ఏ టైంలో అది ఉండాలా. అది ఇంతకుముందు మాట్లాడుతూ బీటెక్ చేసిన వాళ్ళు ఎందుకు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తారంటే అవసరం కాబట్టి, అవసరం కోసం చిన్న ఉద్యోగం చేస్తూ అది కానిస్టేబుల్ కావచ్చు, ఏమైనా కానీ చాలా మంది వచ్చారు, చాలా కానిస్టేబుల్
ఒక 2-3 ఏళ్ళ లోపల మళ్ళీ తమ గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఇష్టమైన దాన్ని సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఆసరాగా ఉండాలి, ఆసరాగా. కాబట్టి అక్కడే ఆగిపోవడదు. లెట్ us కమ్ అవుట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. నాకు ఉద్యోగం దొరికిందిగా చాలు, నాకు ఉద్యోగం దొరికిందిగా, గ్రూప్ ఉద్యోగం దొరికింది, కానిస్టేబుల్ దొరికింది, ఇంకే ఉద్యోగం దొరికింది, ఐఎమ్ వెరీ కంఫర్ట్ అని చెప్పి అనుకోవడం కాకుండా ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్టయితేనే సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కంఫర్ట్ జోన్లో ఉంటారో, as long as you are in comfort zone, you will not get any success. You will be satisfied there only. That's why rich people, rich students, they don't come up in the life. The people, students from the children from the rich families, they won't come up in the life. The children who are coming, the poorest families, who are from the labor community, who are from agriculture community, they come forward. They are getting success. Why? Because they toil every day, every moment they struggle. Anukshanam వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు తాము ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడాలి. అటువంటి వాళ్ళు పైకి వస్తారు. అంతే కదా. కారు ఉన్నవాళ్ళు, బిల్డింగ్ ఉన్నవాళ్ళు, ఏసీ ఉన్నవాళ్ళు, ఈరోజు కాన్సెప్ట్ చేంజ్ అయిపోయింది. కాన్సెప్ట్ అయిపోయింది. ఎంత చేయాలి? 5 ఇంటెలిజెన్స్ గోస్ వీఆర్ బికమింగ్ మ్యాడ్ అండ్ మ్యాడ్. ఏసీ కాన్సెప్ట్. ఏసీ ఉంటాం, బాధగా వెళ్తాం. ఏసీ ఎవరికి? మీకు కాదు ఏసీ. ఐఏఎస్ ఆఫీసర్లకు ఏసీ కాదు, ఇంజనీర్కి ఏసీ కాదు. ఏసీ ఎవరికి? ఒక కీటుకి ఎల్కేజీ కీటుగానికి మన ఏసీ బస్ ఎక్కించి ఏసీ పంపించి ఫస్ట్ క్లాస్ వచ్చి ఏసీ ఇస్తే మనకి కంఫర్ట్గా వస్తే వాడు పైకి వస్తాడా? ఎప్పుడైతే జీవితంలో కష్టాలు ఉంటాయో, నష్టాలు ఉంటాయో, ఆటుపోట్లు ఉంటాయి, అప్పుడు మనం పైకి రాగలుగుతాం. ఆటుపోట్లను ఎదుర్కోవాలని మనం ఆస్వాదించగలగాలి అలా కంఫర్ట్గా. అన్ని మీకు రేడియో రూమ్ ఇచ్చేసి, రేడియో పెట్టేసి, టేబుల్ పెట్టి, నోట్స్ పెట్టి, ఫోన్ పెట్టేసి, ఆన్లైన్ నోట్స్, ఆఫ్లైన్ నోట్స్, ఎంతమంది సక్సెస్ఫుల్గా ఉంటుందండి? అది కాదండి కదా. స్పష్టమైన లక్ష్యం ఉండాలా. దాని లక్ష్యం మన కోరిక ఏందో తెలిసి ఉండాలా, మన టాలెంట్ ఏందో తెలిసి ఉండాలా. అవునా కదా. తెలుసున్నట్టయితే మనకు దానికి అప్పుడు డిజైన్ చేసుకుంటాం. మన లైఫ్ డిజైన్ మన చేతిలో ఉంది. వీఆర్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ అని చూస్తుంటాం. వీఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. లెట్ us రైట్ అవర్ ఫార్చ్యూన్ విత్ అవర్ ఓన్ హ్యాండ్స్, విత్ అవర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ ఆన్ forehead or whatever the need. Then what you need, first realize yourself, realize your taste. మీరు ఏం కావాలనుకుంటున్నారు దానికి ప్రయత్నం చేయండి. మీరు అనుకుంటారు ప్రయత్నం చేయండి, వస్తుంది. రాదనుకోవడం పొరపాటు. బికమ్ సంథింగ్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. దిస్ ఇస్ మై స్లోగన్ ఎవ్రీవేర్ ఐ గివ్ దట్. ఐ బికమ్ సంథింగ్ బై చాయిస్, నాట్ బై ఛాన్స్. ఏ ఉద్యోగం దొరికితే ఆ ఉద్యోగం చేయకూడదు. ఇప్పుడు చేసినా పర్వాలేదు, స్టార్టింగ్లో చేసినా పర్వాలేదు, కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ టేక్ ఇట్ 1 or 2 years time, after getting economic financial security, financial stability, then try for a good job, good assignment of your choice. I'm not saying that you become good phone officer, you become good officer, you become police officer. I'm not saying. You become something of your choice. Become something of your choice. నేను అదే చెప్తుంటాను. టీచర్ అందరు చేస్తారు. ఇంటర్మీడియట్ కాగానే, డిగ్రీ కాగానే బీఎస్సీ చేస్తారు, ఎంఎస్సీ చేస్తారు, డిఎడ్ చేస్తారు, ఎంఈడి చేస్తారు. ఎందుకు చేస్తారండి బిఎడ్, డిఎడ్? ఎందుకు చేస్తారండి?